ఒకసారి ఈ సీన్ చూడండి. నీకు కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి లైఫ్లో, పెద్దగా సాధించాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి, పెద్ద ఇల్లు ఉండాలి, కానీ నువ్వు చేసే హార్డ్ వర్క్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నావు. సో దీనికి కారణం ఏంటి తెలుసా? యు ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ ద రిపిటేషన్ విచ్ యూ హెవెంట్ బిల్డ్ ఇట్. నీ దగ్గర లేని రిపిటేషన్ ని, నువ్వు ఇంకా బిల్డ్ చేయని రిపిటేషన్ నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేస్తూ ఉన్నావు. అది ఎవరి దృష్టిలో? బయట పీపుల్ దృష్టిలో. అది కూడా అరే గైస్, నీ దృష్టిలో నీ పొటెన్షియల్, నీ స్కిల్ ఈ లెవెల్లో ఉంటే బయట పీపుల్ దృష్టిలో మాత్రం నీ స్కిల్ ఇంతే. వాళ్ళు ఇంక తక్కువ లెవెల్లోనే చూస్తారు. ఎవరి దగ్గర నుంచి నువ్వు కాపాడుకుంటున్నావు అండ్ దేనికోసం భయపడుతున్నావు? సో నీ దగ్గర ఉన్న పొటెన్షియల్, నీ దగ్గర ఉన్న స్కిల్ ని నువ్వు ప్రాపర్ గా యూటిలైజ్ చేయకపోతే అదంతా టోటల్లీ యూజ్లెస్. సో నీ కోసం, నా కోసం టైం ఆగదు. సో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీ దగ్గర ఉన్న స్కిల్ ని, నీ దగ్గర ఉన్న పొటెన్షియల్ ని యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి నేను? గైస్, నీకు ఏదైతే భయంగా ఉంటుందో, దేంట్లో అయితే ఎంటర్ అవ్వాలనిపిస్తుందో కొత్తగా నువ్వు స్టార్ట్ చేయడానికి, అందులో నీకైతే ఎవ్రీడే ఒక చిన్న భయంగా నీకైతే ఉంటుంది చూస్తావా, దాన్ని నువ్వు చేయడం స్టార్ట్ చేయి. సో భయం లేనిది ఎవరు అందరూ చేయమని చెప్తారు, కానీ నేను భయం ఉన్నది చెప్తున్నాను. బికాస్ కొత్తగా నువ్వు ఏది చేయాలన్నా నిన్ను నువ్వు పుష్ చేసుకుని కొత్తగా చేసే దానిపైన నీకు పక్క స్టార్టింగ్ కొద్దిగా భయంగా ఉంటుంది. సో డూ దట్ అండ్ టైమ్ టు టైమ్ యూ విల్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. బికాస్ రిమెంబర్, టైం నీ కోసం, నా కోసం ఆగదు. నీ పొటెన్షియల్, నీ స్కిల్ నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా టైం మాత్రం గడుస్తూనే ఉంటుంది. సో రిమెంబర్ ఇట్.